థెవెనిన్స్ థీరం. సో స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసే అంటే ముందు జస్ట్ ఒక సర్క్యూట్ తీసుకొని చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో 1 2 3 4 సోర్సెస్ అండ్ రెసిస్టర్సెస్ కనెక్ట్ అయినాయి. సో ఈ పార్ట్ వచ్చేసి ఏమంటామంటే లోడ్ రెసిస్టెన్స్ అంటాము. దీన్ని లోడ్ రెసిస్టెన్స్ అనుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్ ఉన్నాయనుకోండి, రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్. సో ఉన్నప్పుడు వచ్చేసి ఏం చేయాలి మనము, సో లోడ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. లోడ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి, ఏ అండ్ బి టర్మినల్ దగ్గర ఉన్న కరెంట్ని, దీంతో ఫ్లో అయ్యే కరెంట్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు వచ్చేసి ఏం చేస్తాము, సో ఇక్కడ లూప్ అప్లో చేస్తాము, ఇక్కడ ఒక లూప్ అప్లో చేస్తాము, ఇక్కడ లూప్ అప్లో చేస్తాము, అగైన్ ఇక్కడ లూప్ అప్లో చేస్తాము. సో 4 లూప్స్ అప్లో చేస్తాము. 4x4 మ్యాట్రిక్స్ వస్తుంది. సో 4x4 మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత ఇక్కడ I4ని ఫైండ్ అవుట్ చేస్తాము. చేసేస్తే వాల్యూ మనకు లోడ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటో వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తుందంటే సెకండ్ కేసులో నార్మల్గా మనకు లోడ్ మాత్రమే వేరియబుల్ ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా RL = 10 Ω ఉంది. 10 Ω ఉన్నప్పుడు లోడ్లో కరెంట్ కనుక్కున్నాం, IL కరెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏమైందంటే RL వాల్యూ అనేది చేంజ్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 Ωకి చేంజ్ అయింది అనుకున్నాం. సో ఈ పార్ట్ మాత్రం ఎలా ఉందంటే ఇది చేంజ్ కావట్లేదు, ఇది మాత్రం ఫిక్స్డ్ వాల్యూ ఉంది. ఈ పార్ట్, ఈ సర్క్యూట్ అంతా ఫిక్స్డ్ వాల్యూ ఉంది. RL వచ్చేసి ఏంటి 20 Ω ఉంది. సో ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ చేంజ్ అయినా కూడా మళ్ళీ అగైన్ ఏం చేయాలి, మళ్ళీ లూప్ అనాలిసిస్ కంప్లీట్ 4 లూప్ కరెంట్స్ కనుక్కోవాలి. అగైన్ 4x4 మ్యాట్రిక్స్ వస్తుంది. సో మీరు మళ్ళీ ఏం చేయాలి, దాన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసేసి ఇక్కడ I4ని కనుక్కుంటాం. I4 = ILకి ఈక్వల్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 50 Ω అయింది లోడ్. సో ఈ పార్ట్ మాత్రం చేంజ్ కావట్లేదు, ఓన్లీ ఇది కూడా మాత్రమే చేంజ్ అవుతుంది, లోడ్ మాత్రమే చేంజ్ అవుతుంది. రిమైనింగ్ సర్క్యూట్లో ఏ పారామీటర్ చేంజ్ కావట్లేదు. సో అయినా కూడా ఏం చేయాలి, అగైన్ మళ్ళీ 4 లూప్స్ వేయాలి, 4 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు I4 కరెంట్ వస్తుంది. సో దట్ = లోడ్ కరెంట్ అనుకుంటాము. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఓన్లీ లోడ్ మాత్రమే చేంజ్ అవుతుంది, రిమైనింగ్ పారామీటర్స్ చేంజ్ కావట్లేదు. అయినా కూడా ఏం చేయాల్సి వస్తుంది, ప్రతిసారి మనము సో 4 లూప్స్ వేయాలి, 4 లూప్స్ని సాల్వ్ చేయాలి. సో 4 లూప్స్ సాల్వ్ చేయడం కూడా అంత ఈజీ కాదు, చాలా టఫ్. 4x4 మ్యాట్రిక్స్ వస్తుంది. సో కాబట్టి అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నామంటే, సో ఏ పార్ట్ అయితే చేంజ్ కావట్లేదో, ఏ పార్ట్ అయితే సో సేమ్ అలాగే ఉంటుందో ఆ పార్ట్ని కంప్లీట్గా వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఒక సింపుల్ ఈక్వలెంట్ సర్క్యూట్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నారంటే, సో ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా వచ్చేసి ఎప్పుడు ఎలా ఉంది, ఇది కాన్స్టెంట్గా ఉంది. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, దీని వచ్చేసి ఒక సింపుల్ ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటాము. ఈ పార్ట్ మొత్తం సో కన్వర్ట్ చేసేసుకొని ఇక్కడ రెసిస్టెన్స్ RTH అనుకుంటాము, ఇక్కడ వోల్టేజ్ VTH. సో ఈ పార్ట్ కంప్లీట్గా ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ లోడ్ని కనెక్ట్ చేస్తాము. లోడ్ వచ్చేసి ఏంటి, RL లోడ్. సో ఈ పార్ట్ వచ్చేసి చేంజ్ కావట్లేదు, వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ. కాబట్టి ఇప్పుడు RL చేంజ్ అయింది అనుకోండి, ఇప్పుడు RL = 10 ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, జస్ట్ సింగిల్ లూప్ ఈక్వేషన్ వేస్తాము, సాల్వ్ చేస్తాము. RL = 20 ఉంది అనుకోండి, అగైన్ సింగిల్ లూప్ ఈక్వేషన్ వేస్తాము, సాల్వ్ చేస్తాము. లేదు 50 ఉంది అనుకోండి, సింగిల్ లూప్ ఈక్వేషన్ వేస్తాము, సాల్వ్ చేస్తాము. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లూప్ ఈక్వేషన్స్ డిక్రీజ్ అయిపోయాయి. కాబట్టి ప్రాబ్లం వచ్చేసి ఏం చేయొచ్చు, సింపుల్ సాల్వ్ చేయొచ్చు. సో మెయిన్ థెవెనిన్స్ థీరం వచ్చేసి ఏంటంటే, సో లీనియర్, సో ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. లీనియర్ bilateral network containing a number of sources and resistances can be replaced by an equivalent voltage source consisting of voltage source VTH and in series with resistance. That resistance is called Thevenin's resistance. So Thevenin's theorem lo voltage source and in series with resistance లోకి మనం కన్వర్ట్ చేస్తాం. కంప్లీట్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ నెట్వర్క్ని మనం కన్వర్ట్ చేస్తాము. లోడ్ని మొత్తం రిమూవ్ చేస్తాము, రిమైనింగ్ నెట్వర్క్ అంతటిని సింగిల్ వోల్టేజ్ సోర్స్ VTH and RTH. సో దిస్ పార్ట్ కంప్లీట్ దట్ = VTH and RTHకి ఈక్వల్గా ఉంటుంది, ఈక్వలెంట్. సో తర్వాత అక్కడ లోడ్ కనెక్ట్ అయిపోయింది కాబట్టి లోడ్ కనెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఏ లోడ్ రెసిస్టెన్స్కి అయినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ లూప్ ఈక్వేషన్స్ ఇక్కడ ఓన్లీ సింగిల్ ఉంటుంది అంతే. సో నార్మల్గా ప్రాక్టికల్గా ఓన్లీ 4 లూపే కాదు, ఇంకా నెంబర్ ఆఫ్ లూప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు. సో కాబట్టి థెవెనిన్స్ వచ్చేసి ఏం చేశాడు, ఏదైతే కాన్స్టెంట్ పార్ట్ ఉంటుందో సర్క్యూట్లో వాటిని అన్నింటినీ కంప్లీట్గా ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్ అండ్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేశాడు. అది కూడా వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ ఇలా కనెక్ట్ చేసాము, సిరీస్లో కనెక్ట్ చేసాము. సో టర్మ్ కూడా ఇంపార్టెంట్, సిరీస్ టర్మ్. ఎందుకంటే థెవెనిన్స్ థీరంలో వోల్టేజ్ రెసిస్టెన్స్ ఎలా కనెక్ట్ అవుతుంది అని ఆబ్జెక్టివ్ బిట్స్ అవుతాడు. సో అలాంటప్పుడు ఏంటి, సిరీసా ప్యారలలా, సో సమ్ డిఫరెంట్ ఇంకా ఆప్షన్స్ ఇస్తాడు. సో అప్పుడు ఏం చేయాలి, మీరు రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ వచ్చేసి ఎలా కనెక్ట్ అయ్యంటే సిరీస్లో కనెక్ట్ అయ్యండి.
సో కాబట్టి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి సర్క్యూట్ ఈ పార్ట్ అంతా కాన్స్టెంట్ పార్ట్. సో కాబట్టి దీన్ని వచ్చేసి అనుకుంటాము లీనియర్ బైలేటరల్ నెట్వర్క్. అన్ని ఎలిమెంట్స్ లీనియర్ బైలేటరల్ ఎలిమెంట్స్ ఇక్కడ. సో ఇది కంప్లీట్గా లీనియర్ బైలేటర్ నెట్వర్క్ ఏ అండ్ బి టర్మినల్ దగ్గర. సో ఇక్కడ ఏంటి లోడ్ ఆర్ఎల్. ఈ కంప్లీట్ నెట్వర్క్ను వచ్చేసి ఏం చేస్తున్నాను నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్లో కన్వర్ట్ చేస్తున్నాను. థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అంటే ఏంటి, వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ VTH ఇన్ సిరీస్ విత్ RTH. ఇక్కడ మనం VTH అండ్ RTH మనం ఫర్దర్గా మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఒక ప్రొసెసర్ ఉంటుంది, ఆ ప్రొసెసర్ వేలో సాల్వ్ చేస్తాము. సో నెక్స్ట్ స్లైడ్లో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా సాల్వ్ చేయాలనేసి. సో ఈ కంప్లీట్ నెట్వర్క్ వచ్చేసి ఏం చేసాను, VTH ఇన్ సిరీస్ విత్ RTHలోకి కన్వర్ట్ చేసుకున్నాను. కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాము, లోడ్ టర్మినల్ దగ్గర ఏ లోడ్ అయితే మనం రిమూవ్ చేస్తామో ఆ లోడ్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాము. సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఈజీగా సో సర్క్యూట్లో లోడ్లో ఫ్లో కరెంట్ కానీ పవర్ లాస్ కానీ ఏదైనా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఓన్లీ సింగిల్ ఈక్వేషన్ ఉంటుంది ఇక్కడ. సో ఫర్దర్గా ప్రతిసారి మీరు ఇక్కడ 4 ఈక్వేషన్ సాల్వ్ చేయని అవసరం ఉండదు. ఓన్లీ సింగిల్ లూప్తో ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. సో VTH అంటే ఏంటంటే థెవెనిన్స్ వోల్టేజ్ దట్ ఈక్వల్ టు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. థెవెనిన్స్ వోల్టేజ్ ఎప్పుడు కనుక్కుంటామంటే సర్క్యూట్ని ఓపెన్ చేసి కనుక్కుంటాం. కాబట్టి దాని ఇంకొక వర్డ్ వచ్చేసి ఏమి చేస్తారంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, లేదంటే VOC వర్డ్ కూడా ఇచ్చేస్తారు. నెక్స్ట్ RTH వచ్చేసి ఏంటంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ నెట్వర్క్ as seen from the terminal A and B with all sources are replaced by their internal resistances. సో అక్కడ A and B టర్మినల్ దగ్గర వచ్చేసి ఏం చేస్తామంటే మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం. సో ఆ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కూడా ఎలా కనుక్కుంటున్నామంటే సో ఇందులో ఉన్న ఆల్ సోర్సెస్ని వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటంటే సోర్సెస్ని వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేస్తాము, కరెంట్ సోర్స్ని ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసేసి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుంటే మనకు RTH వస్తుంది. సో ఫైనల్గా VTH అండ్ RTH వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూస్తాం ఎలా సాల్వ్ చేయాలో. సో ఫస్ట్ స్టెప్ ప్రాబ్లం ఇస్తానే. సో ఎక్కడైతే ఏ రెసిస్టెన్స్ అయితే మనము కరెంట్ కనుక్కోమన్నాడో, ఏ రెసిస్టెన్స్ అయితే లోడ్ అంటామో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఆ పార్ట్ని మనము రిమూవ్ చేయాలి. సో దీని ఏం చేస్తున్నాను నేను ఓపెన్ చేస్తున్నాను. దీని ఏం చేయాలి, ఓపెన్ చేయాలి. A అండ్ B టర్మినల్ని ఓపెన్ చేయాలి అంటే RLని రిమూవ్ చేయాలి. సో RLని రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఏ టర్మినల్ దగ్గర అయితే మనం రిమూవ్ చేసామో ఆ టర్మినల్ దగ్గర ఏం చేయాలి, వోల్టేజ్ని కనుక్కోవాలి. సో ఇక్కడ ఉన్న వోల్టేజ్ వచ్చేసి ఏమంటామంటే థెవెనిన్స్ వోల్టేజ్ అంటాం. సో ఈ వోల్టేజ్ కనుక్కోనికి మీ ఇష్టం, ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు మీకు తెలిసిన మెథడ్. సో మెస్ కానీ నోడల్ కానీ లేదంటే సమ్ అదర్ సర్క్యూట్ సింప్లిఫికేషన్, ఏదైనా రెసిస్టెన్స్ని సింప్లిఫై చేసి కానీ వోల్టేజ్ డివిజన్ కానీ కరెంట్ డివిజన్ కానీ మీ ఇష్టం, ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా A అండ్ B టర్మినల్ దగ్గర వచ్చేసి ఏం కావాలి, మనకు వోల్టేజ్ కావాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చూస్తున్నాము, ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉంటుందో, ఎక్కడైతే లోడ్ ఉంటుందో ఆ లోడ్ని మనం ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తున్నాం అంటే ఏంటి, ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసేసి ఆ 2 టర్మినల్ దగ్గర ఏం చేయాలి, వోల్టేజ్ని కనుక్కోవాలి. సో ఆ వోల్టేజ్ని మనము థెవెనిన్స్ వోల్టేజ్ అంటాము, లేదంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనే వర్డ్ కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఓపెన్ చేస్తున్నాం, లోడ్ని ఓపెన్ చేసి కనుక్కుంటున్నాం కాబట్టి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. సో టర్మినల్స్ని ఓపెన్ చేసినా కూడా అక్రాస్ అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, అక్రాస్ అక్కడ వోల్టేజ్ అయితే అపియర్ అవుతుంటుంది. కరెంట్ ఫ్లో కాదు కానీ వోల్టేజ్ అయితే ఉంటుంది. సో ఆ వోల్టేజ్ మనం థెవెనిన్స్ వోల్టేజ్ అంటాము. సో ఓపెన్ చేస్తున్నాము, సెకండ్ స్టెప్లో వోల్టేజ్ కనుక్కుంటాము. నెక్స్ట్ VTH వస్తుంది. VTH వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనకు RTHని కనుక్కోవాలి. సో RTHని కనుక్కోవాలంటే ఏం చేస్తామంటే, సో ఏ టర్మినల్స్ దగ్గర అయితే సర్క్యూట్ని ఓపెన్ చేసామో సేమ్ అదే టర్మినల్స్ దగ్గర మనము RTHని ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే మనము సో సోర్సెస్ని వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ రీప్లేస్ చేయాలి. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేయాలి, దీన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. చూడండి ఇక్కడ వచ్చేసి ఏం చేసాము, షార్ట్ చేసాము. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ని షార్ట్ చేసాము. షార్ట్ చేసేసి ఇక్కడ ఏంటి, అక్రాస్ A అండ్ B దగ్గర ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని కనుక్కుంటాము. సో ఈ రెండు ప్యారలల్, ఇది ఫైనల్గా ఈ టోటల్ వాల్యూకి సిరీస్లో ఉంటుంది. సో చేసేస్తే మీకు టోటల్ RTH ఏంటి వస్తుంది. సో ఫైనల్గా వచ్చేసి ఏంటి, మీకు ఈ థెవెనిన్ సర్క్యూట్ అంటే ఒక రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ వోల్టేజ్. ఈ వోల్టేజ్ని VTH అంటాము, థెవెనిన్స్ వోల్టేజ్ అంటాము. ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ అంటాము. సో ఇది థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్. థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్లో వోల్టేజ్ వచ్చేసి ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ కంప్లీట్ సర్క్యూట్ని మనము VTH అండ్ RTHలోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడైతే ఏ అండ్ B టర్మినల్ దగ్గర అయితే మనం లోడ్ రిమూవ్ చేస్తామో ఇప్పుడు ఏం చేస్తున్నాము, అక్కడ లోడ్ని రీకనెక్ట్ చేస్తున్నాను. లోడ్ని రీకనెక్ట్ చేసేసి సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఉన్న దీంతో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా కనుక్కుంటామంటే కరెంట్ I ఈక్వల్ టు సో వోల్టేజ్ వచ్చేసి ఎంత ఉంది, థెవెనిన్స్ వోల్టేజ్
VTH divided by total resistance RTH plus RL. థెవెనిన్స్ రెసిస్టెన్స్ ప్లస్ లోడ్ రెసిస్టెన్స్ వేసేస్తే మీకు లోడ్ కరెంట్ ఏంటో వస్తుంది. సో చాలా సింపుల్ థెవెనిన్స్ థీరం. సో ఎక్కడైతే లోడ్ కనుక్కోవాలనుకుంటున్నామో సో అక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాము, మనం ఫస్ట్ దీన్ని రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసేసి అక్రాస్ ఇక్కడ వోల్టేజ్ని కనుక్కుంటాము. సో అప్పుడు మీకు VTH వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, ఎక్కడైతే సోర్స్ ఏ టర్మినల్స్ దగ్గర ఓపెన్ చేసామో ఆ టర్మినల్స్ దగ్గర వచ్చేసి మనం ఏం చేయాలి, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఆ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని మనం థెవెనిన్స్ రెసిస్టెన్స్ అంటాము. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కండిషన్స్ వచ్చేసి ఏంటంటే వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ చేస్తాము, కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు ఓపెన్ చేస్తాము. ఈ సర్క్యూట్లో వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి ఏం చేసాను, షార్ట్ చేసి ఇక్కడ ఈక్వలెంట్ వాల్యూ కనుక్కుంటాము. కనుక్కున్న తర్వాత థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తాము, VTH అండ్ RTH. సో డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఏ టర్మినల్స్ ఏ అండ్ బి టర్మినల్ దగ్గర వచ్చేసి ఏం చేసాము, మనం లోడ్ రెసిస్టెన్స్ని రిమూవ్ చేసాము. సో ఆ 2 టర్మినల్ దగ్గర ఏం చేస్తాము, అగైన్ లోడ్ని కనెక్ట్ చేస్తాను. లోడ్ని కనెక్ట్ చేసేసి ఏం చేస్తాము, ఇప్పుడు కరెంట్ని కనుక్కుంటాము. కరెంట్ I ఈక్వల్ టు VTH డివైడెడ్ బై RTH ప్లస్ RL. సో నెక్స్ట్ కొన్ని సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ ప్రాబ్లమ్, ఫైండ్ ద కరెంట్ త్రూ 15 ohm resistance in the circuit shown in figure using Thevenin's theorem. సో 15 ohm రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. సో దీంతో ఫ్లో కరెంట్ కనుక్కోవాలి. సో కాబట్టి ఏంటి, లోడ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనం దేనిలాగా ట్రీట్ చేసుకోవాలి, RL వచ్చేసి ఏంటి 15 ohm. సో కాబట్టి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ లోడ్ ఏంటి 15 ohm, లేదు కొన్నిసార్లు 12 ohm అంటాడు, అప్పుడు ఏం చేయాలి, 12 ohని లోడ్లో కన్సిడర్ చేయాలి. సో ఎండ్లో ఉన్నది లోడ్ ఏం కాదు, వాడు ఎక్కడైతే మనం ఇచ్చాడో దాన్ని లోడ్లాగా ట్రీట్ చేసుకుంటాం. సో ఇక్కడ 15 ohm అన్నాడు కాబట్టి 15 ohని మనం లోడ్లో కన్సిడర్ చేస్తాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలి, మనము థెవెనిన్స్ వోల్టేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, 15 ohm రెసిస్టెన్స్ని రిమూవ్ చేయాలి. 15 ohm రెసిస్టెన్స్ని రిమూవ్ చేసేసి అక్రాస్ టర్మినల్ ఏ అండ్ బి దగ్గర వచ్చేసి ఏం చేయాలి, మనము వోల్టేజ్ కనుక్కోవాలి. ఆ వోల్టేజ్ వచ్చేసి ఏమంటాం, థెవెనిన్స్ వోల్టేజ్ అంటాం. సో కాబట్టి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేశాను, 15 ohm రెసిస్టెన్స్ని సర్క్యూట్లో నుంచి రిమూవ్ చేసాము. రిమూవ్ చేసేసి అక్రాస్ ఇక్కడ వోల్టేజ్ కనుక్కోవాలి. ఈ వోల్టేజ్ వచ్చేసి ఏంటి, VTH. సో మీరు సర్క్యూట్ అబ్జర్వ్ చేస్తే 24 వోల్టేజ్ సోర్స్ ఎలా కనెక్ట్ అయింది, 4 ohm అండ్ 12 ohకి సిరీస్లో కనెక్ట్ అయిపోయింది. సో 24 సోర్స్ 4 and 12 ohకి సిరీస్లో కనెక్ట్ అయిపోయింది కాబట్టి మనం డైరెక్ట్ వోల్టేజ్ డివిజన్ రూల్ యూజ్ చేసేయచ్చు. సో డైరెక్ట్ వచ్చేసి ఏం చేయొచ్చు, వోల్టేజ్ డివిజన్ రూల్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. లేదు వద్దనుకుంటే మీరు ఏం చేసుకోవచ్చు, లూప్ ఈక్వేషన్ రాసేసి కరెంట్ కనుక్కోవచ్చు. కరెంట్ కనుక్కొని కరెంట్ వచ్చిన తర్వాత సో ఇక్కడ ఉన్న కరెంట్ ఏంటో రెసిస్టెన్స్ వేస్తే వోల్టేజ్ అయినా వస్తుంది. సో ఎలా అయినా సరే సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లం. నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేస్తున్నాను. సో వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేస్తాను అనుకోండి, ఇది V2 వోల్టేజ్ అనుకున్నాం అనుకోండి. సో V2 వోల్టేజ్ అంటే ఏంటి, V2 వోల్టేజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ V వోల్టేజ్ ఇంటూ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2కి ఈక్వల్గా ఉంటుంది. సో కాబట్టి సో థెవెనిన్స్ వోల్టేజ్ VTH ఈక్వల్ టు, సో టోటల్ అప్లైడ్ వోల్టేజ్ వచ్చేసి ఉంటుంది 24 volts ఇంటూ ఏ రెసిస్టెన్స్ దగ్గర అయితే మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో సేమ్ అదే రెసిస్టెన్స్ వేయాలి. ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 12 ohms ఉంది, అంటే R2 వాల్యూ 12 ohms డివైడెడ్ బై R1 ప్లస్ R2. సో 4 ప్లస్ 12. సో సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 12 డివైడెడ్ బై 16 వస్తుంది. 24 ఇంటూ 12 డివైడెడ్ బై 16. సో ఫైనల్గా దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చే ఈ వాల్యూ 18 volts. సో VTH, సో ఫస్ట్ స్టెప్ VTH కనుక్కోవాలి మనము. VTH అంటే కనుక్కుంటాం. VTH వచ్చేసి ఎంత వచ్చింది, 18 volts వచ్చింది. VTH ఈక్వల్ టు 18 volts. సో నెక్స్ట్ ఇంకేం చేయాలి, సెకండ్ స్టెప్లో థెవెనిన్స్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఎలా కనుక్కుంటామంటే ఎక్కడైతే సర్క్యూట్ టర్మినల్ ఓపెన్ చేసామో సేమ్ అదే సర్క్యూట్ టర్మినల్స్ దగ్గర ఈక్వలెంట్ వోల్టేజ్ కనుక్కోవాలి. అంటే ఏ అండ్ బి దగ్గర ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా కనుక్కుంటామంటే వాటి యొక్క సోర్సెస్ని ఏం చేయాలి, సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి దీని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ 0 కాబట్టి వచ్చేసి ఏం చేస్తాము, దీన్ని మనం షార్ట్ చేస్తాము. సో నెక్స్ట్ కేస్ వచ్చేసి ఏం చేస్తున్నాను, అక్రాస్ సేమ్ టర్మినల్ ఏబి టర్మినల్ దగ్గర ఈక్వలెంట్ వాల్యూ కనుక్కుంటున్నాను. ఏంటి, RTH కనుక్కుంటున్నాను. సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి వోల్టేజ్ సోర్స్ని ఏం చేసాను, షార్ట్ సర్క్యూట్ చేసాను. సో వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేస్తే సో 4 ohm దగ్గర ఏ టర్మినల్ దగ్గర 4 ohm and 12 ohm కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ బి టర్మినల్ దగ్గర కూడా సేమ్ టర్మినల్ కనెక్ట్ అయిపోయింది కాబట్టి 4 and 12 వచ్చేసి ఇలా కనెక్ట్ అయినాయి, ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి.
4 and 12 వచ్చేసి ఎలా ఉన్నాయి, ప్యారలల్ కనెక్షన్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాము, ప్యారలల్ ఫార్ములా వేస్తాము మనము. సో ప్యారలల్ ఫార్ములా వేస్తే RTH ఈక్వల్ టు ఈక్వలెంట్ వాల్యూ ఈ RTH ఈక్వల్ టు సో R1 R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. సో కాబట్టి 4 into 12 డివైడెడ్ బై 4 ప్లస్ 12. సో వాల్యూ సాల్వ్ చేస్తే మీకు 3 ohm వస్తుంది. సో ఇంకా మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, సో సర్క్యూట్లో R1 4 ohm ఉంది, R2 12 ohm ఉందండి. సో ఈ రెండు ప్యారలల్ చేస్తే ఇక్కడ ఉన్న వాల్యూస్ కంటే తక్కువ వాల్యూ కావాలి. ఇక్కడ మినిమం వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది. 4 కంటే తక్కువ ఏంట 3నే వచ్చింది. సో మనం చేసింది కరెక్ట్. అలాగనే మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో 3 ohm వచ్చింది. సో VTH అండ్ RTH వచ్చాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఈక్వలెంట్ సర్క్యూట్ని మనం డ్రా చేయాలి. సో ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేసాం. ఈక్వలెంట్ సర్క్యూట్ అంటే ఏంటి, వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ థెవెనిన్స్ రెసిస్టెన్స్. వోల్టేజ్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ 18 volts ఉంది, 18 volts. నెక్స్ట్ RTH వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 3 ohm ఉంది, మనం కనుక్కున్నాం, 3 ohm కనుక్కున్నాం. సో ఇది వచ్చేసి ఏంటి, థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, దీంతో ఫ్లో కరెంట్ కావాలి కాబట్టి ఏ టర్మినల్ దగ్గర అయితే మనం లోడ్ని రిమూవ్ చేసామో ఆ టర్మినల్ దగ్గర వచ్చేసి ఏం చేయాలి, లోడ్ని రీకనెక్ట్ చేయాలి. సో లోడ్ని రీకనెక్ట్ చేస్తున్నాను. సో లోడ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ 15 ohm ఉంది. సో రీకనెక్ట్ చేసేసి ఏం చేయాలి, ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ కావాలి. సో కరెంట్ కావాలి కాబట్టి ఏం చేస్తాము, లోడ్ కరెంట్ IL ఈక్వల్ టు అప్లైడ్ వోల్టేజ్ వచ్చేసి ఎంత ఉంది, VTH వోల్టేజ్ ఉంది, డివైడెడ్ బై సో 2 రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ అయ్యాయి కాబట్టి RTH ప్లస్ RL. సో 18 volts డివైడెడ్ బై 3 ప్లస్ 15 ohm. సో వాల్యూ 18/18 వస్తుంది. సో 18/18 వచ్చేసి ఎంత వాల్యూ, 1 ampere. 1 ampere. సో లోడ్ కరెంట్ ఈక్వల్ టు ఎంత, 1 ampere వచ్చింది. సో థెవెనిన్స్ థీరం. సో ఫస్ట్ మనం VTH కనుక్కుంటాము, తర్వాత RTH కనుక్కుంటాము. రెండింటిని ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తాము. డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఎక్కడైతే టర్మినల్స్ దగ్గర మనం లోడ్ని రిమూవ్ చేస్తాము, సేమ్ టర్మినల్ దగ్గర లోడ్ని రీకనెక్ట్ చేస్తాము. రీకనెక్ట్ చేసేసి అగైన్ ఇక్కడ సింపుల్ లూప్ ఈక్వేషన్ వేసుకుంటే మనకు లోడ్ కరెంట్ ఏంటో వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, డిటర్మైన్ ద థెవెనిన్ ఈక్వలెంట్ సర్క్యూట్. అంటే VTH RTH కనుక్కోవాలి. షోన్ ఇన్ ఫిగర్ as seen by the 5 ohm రెసిస్టెన్స్. సో 5 ohm రెసిస్టెన్స్ ఇక్కడ లోడ్ అన్నాడు. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 5 ohm రెసిస్టెన్స్. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 ohmలో ఫ్లో అయ్యే కరెంట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే ఏంటి, ఈ టర్మినల్ వచ్చేసి లో టర్మినల్ ఇది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలి, మనము ఏదైతే లోడ్ ఇస్తాడో ఆ లోడ్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేసి ఏం చేస్తాము, అక్రాస్ అక్కడ వోల్టేజ్ని కనుక్కుంటాము. ఆ వోల్టేజ్ని థెవెనిన్స్ వోల్టేజ్ అంటాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తున్నాను, నేను లోడ్ని రిమూవ్ చేశాను. లోడ్ని రిమూవ్ చేసి టర్మినల్ ఈ టూ టర్మినల్స్ దగ్గర వచ్చేసి ఏం చేస్తాము, వోల్టేజ్ని కనుక్కోవాలి. ఆ వోల్టేజ్ని మనం VTH అంటాము, థెవెనిన్స్ వోల్టేజ్ అంటాము. సో ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి దీంతో ఫ్లో అయ్యే కరెంట్ ఈక్వల్ ఎంత ఉంటుంది, 0. ఫ్లో అయ్యే కరెంట్ ఈక్వల్ టు 0. కరెంట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ డ్రాప్ ఈక్వల్ టు కూడా ఏముంటుంది, వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు కూడా ఏమొస్తుంది, వీళ్ళకు 0 వస్తుంది. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి 10 ohmలో ఇక్కడ ఉన్న 10 ohm, ఈ 10 ohmలో ఎంత వోల్టేజ్ అయితే ఉంటుందో సేమ్ వోల్టేజ్ ఇక్కడ అప్లై అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ 0 కాబట్టి డైరెక్ట్గా మీరు షార్ట్ చేసేయచ్చు. సో కాబట్టి ఇక్కడ 10 ohmలో ఎంత వోల్టేజ్ ఉంటుందో సేమ్ వోల్టేజ్ ఇక్కడ అపీర్ అవుతుంటుంది. లేదు ఇన్ కేస్ మీరు ఇట్లా KVL అప్లై చేశారనుకోండి, సో అలాంటి కేసెస్లో కూడా ఏమవుతుంది, ఈ వాల్యూ 0 అవుతుంది. ఈ వాల్యూ 0 అవుతుంది కాబట్టి డైరెక్ట్ VTH ఈక్వల్ టు ఇక్కడ ఉన్న వోల్టేజ్కి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నట్టు నేను, సో 10 ohmలో వోల్టేజ్ని కనుక్కుంటున్నాను. 10 ohmలో వోల్టేజ్ కనుక్కుంటే అది VTHకి ఈక్వల్ అవుతుంది. 10 ohmలో వోల్టేజ్ వచ్చేసి ఎలా కనుక్కుంటామంటే, ఇక్కడ కరెంట్ సోర్స్ కనెక్ట్ అయిపోయింది. సో కరెంట్ వచ్చేసి ఏంటి, ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చినాక 2 పాత్స్లో డివైడ్ కావాలి. ఈ పాత్లో వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి కరెంట్ 0. సో కంప్లీట్గా ఎలా వెళ్ళాలి, ఈ పాత్లోనే ఫ్లో అవ్వాలి. కాబట్టి దీంతో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత ఉంటుంది, కంప్లీట్గా 4 ampere కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతుంది. సో 4 ampere కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఎంత రెసిస్టెన్స్ ఉంది, 10 ohm ఉంది. కాబట్టి వోల్టేజ్ ఎంత వస్తుంది మనకు, సో I into R 4 into 10 దట్ ఈక్వల్ టు 40 volts. సో VTH ఈక్వల్ టు 40 volts వస్తుంది. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, RTH కనుక్కోవాలి. సో సేమ్ ఈ టర్మినల్ దగ్గరే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుంటాము. సో ఏం చేయాలి, కరెంట్ సోర్స్ ఉంది కాబట్టి దాన్ని ఓపెన్ చేయాలి మనం. సో నెక్స్ట్ కేస్
సేమ్ టర్మినల్ దగ్గర ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని కనుక్కుంటున్నాను, ఆర్టీహెచ్ని కనుక్కుంటున్నాను ఈ 2 టర్మినల్స్ దగ్గర. సో సోర్స్ వచ్చేసి ఏంటి, కరెంట్ సోర్స్ కాబట్టి ఏం చేశాను, ఓపెన్ సర్క్యూట్ చేశాము. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే సో ఈ 2 రెసిస్టెన్స్ ఎలా కనెక్ట్ అయినాయి, సిరీస్లో కనెక్ట్ అయినాయి. సిరీస్లో కనెక్ట్ అయిన కాబట్టి యూజ్ చేసే ఫార్ములా మనము R1 + R2. సో దట్ ఈక్వల్ టు 10 + 10, సో వాల్యూ 20 Ω. సో VTH అండ్ RTH రెండు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఈక్వలెంట్ సర్క్యూట్ని డ్రా చేస్తాం. VTH ఈక్వల్ టు ఎంత వచ్చింది, 40, RTH ఈక్వల్ టు 20. సో ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేయమన్నాడు, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశాడు, సెకండ్ స్టెప్లో 5 Ωలో వెళ్ళే కరెంట్ అడిగాడు కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ లోడ్ని కనెక్ట్ చేయాలి మనం. ఎక్కడైతే మనం లోడ్ రిమూవ్ చేసామో సేమ్ టర్మినల్ దగ్గర లోడ్ని కనెక్ట్ చేస్తున్నాను. సో రెసిస్టెన్స్ వచ్చేసి ఎంత ఇక్కడ 5 Ω. సో దీంతో ఫ్లో అయ్యే కరెంట్ కావాలి మనకు. కరెంట్ వచ్చేసి ఏంటి, IL, లోడ్ కరెంట్. సో లోడ్ కరెంట్ IL ఈక్వల్ టు VTH అప్లైడ్ వోల్టేజ్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ RTH ప్లస్ RL. RL అంటే ఏంటి ఇక్కడ 5 Ω. సో 40 డివైడెడ్ బై 20 ప్లస్ 5. సో 40/25 వాల్యూ ఇది. సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 1.6 ఆంపియర్ వస్తుంది. లోడ్ కరెంట్ IL ఈక్వల్ టు 1.6 ఆంపియర్.